చెప్పండి, లాస్ట్ గా ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఓవరాల్ గా మీరు కోరుకునేది ఏంటి, మీ డిమాండ్ ఏంటి, మీ ఆర్మీ నుంచి మీ డిమాండ్ ఏంటి, అది ఫైనల్ గా షార్ట్ లో చెప్పండి. డిమాండ్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు మాకైతే అంత మంచి వెల్కమ్ గా మంచి సపోర్ట్ ఒక తెలుగు సినిమా అని ఇచ్చారు. వీళ్ళు ఎవరో కావాలని ఏదో రెచ్చగొట్టాలి, ఏదో పుష్ప మ్యాని అని మొన్న ఎవరో ఆర్మీ అని కేసు, ఇప్పుడు ఇదని కేసు జనాల్లో అరే సినిమాని మొత్తం ఆపేశారంట. సో అంటే నెగిటివ్ చేయాలని చేస్తున్నాను. ఆయన ఎంత నెగిటివ్ చేయాలనుకుంటే అంత పాజిటివ్ అవుతుంది. సో రేపు ప్రపంచం ఏం మళ్ళీ చెప్తున్నాను, సినిమా రేపు ఈరోజు నైట్ 9:30 పడ్డ తర్వాత వాళ్ళకు వాళ్ళే మనమా అన్నట్టే అయితే ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటారు. రైట్, ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సంతోష్ గారు. ఎస్, పుష్ప 2 ప్రీమియర్ షోకు జనసేన శ్రేణులు అల్టిమేటం జారీ చేయడం చూస్తున్నాం. గన్నవరం నియోజకవర్గం బాపులపాడలోని శ్రీకృష్ణ థియేటర్లో అన్ని షోలను అడ్డుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అల్లు అర్జున్ తీరుపై జనసేన నేత చలమశెట్టి రమేష్ నిప్పులు చెరిగారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి, ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న పుష్ప 2 రిలీజ్ కాబోతున్న తరుణంలో ఇలాంటి ఒక షాకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? శివాని, ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సిన అంశం ఏంటంటే, ఎందుకంటే సినిమా అంటేనే అది పొలిటికల్ కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర అది క్రీడలు కావచ్చు, వేరే ఉంటుంది. కానీ సినిమా రంగానికి వచ్చేసరికి సినిమా రంగం అనేటువంటిది చాలా పెద్ద బిగ్ స్క్రీన్ ఇది. ఎందుకంటే ఇది ఒక చాలా పెద్ద మాధ్యమం. దీనికి సంబంధించి హీరోలు నటులు ఎవరైతే ఉంటారో వారికి ఒక్కసారి వారిపైన అభిమానం పెంచుకున్న తర్వాత, వారికి అభిమానులుగా మారిన తర్వాత ఆ అభిమానం అనేటువంటిది తీవ్ర భావోద్వేగంతో ముడిపడి ఉంటుంది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే వారు పూర్తిగా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా కూడా వాళ్ళు ఓన్ చేసుకుంటారు, వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తారు, రక్తదానాలు చేస్తారు, లేకపోతే ఇంకా ఏదైనా కానీ ఆ సినిమాలను కూడా వాళ్ళు అవసరమైతే వాళ్ళ సొంత పైసలు పెట్టి సినిమా బాగోపోయినా ఆడించేటువంటి ప్రయత్నం ఆ విధంగా చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పుష్ప 2 సినిమాకు అడుగడుగున అవాంతరాలు ఎదురవుతున్నాయి అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు జనసేనకు సంబంధించినటువంటి నాయకుల నుంచి కావచ్చు, లేకపోతే మెగా అభిమానుల నుంచి కావచ్చు, చాలా తీవ్ర స్థాయిలో కూడా అల్లు అర్జున్కి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కృష్ణా జిల్లా గన్నవరం బాపులపాడు మండలానికి సంబంధించినటువంటి ఆ హనుమాన్ జంక్షన్లో అయితే మాత్రం శ్రీకృష్ణ థియేటర్లో మేము ఖచ్చితంగా ప్రీమియర్ షోను అడ్డుకొని తీరుతాం, ప్రతి షోను అడ్డుకొని తీరుతామని చెప్పంటూ కూడా జనసేన నాయకులుగా ఉన్నటువంటి చలమలశెట్టి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒళ్ళు బలిసిందా, ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని, అంటే ఈ విధమైనటువంటి పదజాలంతో కూడా అల్లు అర్జున్ పైన విరుచుకుపట్టం, పదే ఎప్పుడు కూడా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ అని చెప్పుకుంటూ పైకి వచ్చాడు. కానీ ఇప్పుడు గతంలో గత కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా కనీసం మెగా ఫ్యామిలీ ప్రస్తావించలేదు. ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా తీసుకురాలేదు. ఇది మేము వ్యతిరేకిస్తున్నాము, మేము పూర్తిగా అడ్డుకుంటాము, ఒకవేళ మమ్మల్ని కాదని మేము ఇచ్చినటువంటి ఈ హెచ్చరికను కాదని చెప్పి థియేటర్లు సినిమా షోస్ను రన్ చేసే పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని అటు థియేటర్ వారిని యాజమాన్యాలను కూడా హెచ్చరించినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కానీ ఇటు మరో పక్క నుంచి ఇటు అల్లు అర్జున్ ఆర్మీగా చెప్పబడేటువంటి వారి నుంచి కూడా కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎందుకు ఈ విధంగా అడ్డుకుంటున్నారు, అల్లు అర్జున్ చేసినటువంటి తప్పేంటి? పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, అన్ని సినిమాలు బాగా ఆడాలి, అందరూ సినిమాలు ఇంకా రాణించాలి, తెలుగు సినిమా మరింత అభివృద్ధి చెందాలని చెప్తూ ఉంటారు కదా. మరి ఎందుకు ఆయన ఫ్యాన్స్ ఈ విధంగా అనుకుంటారు? దీన్ని వ్యక్తిగతంగా ఎందుకు తీసుకుంటున్నారు? ఇది పొలిటికల్, దీనికి రాజకీయ రంగు పులిమేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటూ కూడా వీరిద్దరి మధ్య గొడవ జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తేజ. సో మొత్తానికి ది మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 మూవీ రిలీజ్ కాబోతున్న తరుణంలో గన్నవరంలో ఒక చిన్న బ్రేక్ తగిలినట్లుగా తెలుస్తుంది. గన్నవరంలో వైసీపీ నేత ఎన్డీఏ నేతలు అండ్ అలాగే శ్రేణులు దీనికి అడ్డంకులు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. సో చూడాలి, అటు పవన్ కళ్యాణ్ కానివచ్చు, ఇటు అల్లు అర్జున్ కానివచ్చు, దీని మీద ఎలా స్పందిస్తారు. ఇది ఇవాల్టి డీటెయిల్స్. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.